నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ హాన్ యాస్ట్రో న్యూమరాలజిస్ట్. ఆగస్టు 9వ తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నానండి. దీనికంటే ముందు నేను శని సింగనాపూర్ వెళ్తున్నాను. శని సింగనాపూర్కి వెళ్ళి అక్కడ శనికి సంబంధించినటువంటి పూజలన్నీ జరిపించుకొని కొన్ని బ్రేస్లెట్లు ఉంటాయి. ఆ బ్రేస్లెట్లు ఆ శని ఆ భగవంతుని దగ్గర పూజించి వాటిని ఎవరైతే శని హోమం జరిపించుకోవడం వారికి ప్రతి ఒక్కరికి ఆ బ్రేస్లెట్లు అన్నది కూడా మీకు తప్పకుండా అందజేస్తాను. నిజంగా ప్రతిదీ జరుగుతుందా అంటే నేను నిరూపించాను. శని 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలోకి వచ్చాడు. కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్ళిపోయాడు. వక్రగతిన మళ్ళీ కుంభరాశిలోకి వచ్చాడు. అంటే మనం ఎప్పుడైనా శని హోమం జరిపించుకుంటే కేవలం కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం జరిపించుకోవాలి. మళ్ళీ రిటర్న్ అయ్యాడండి. ఎవరైనా శని హోమము అస్సలే జరిపించుకున్న వాళ్ళు ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్న శని ప్రభావం ఉన్నప్పుడు కుంభరాశి, మీన, మేష, సింహ, ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని, సింహరాశి వారికి అష్టమ శని, మేషరాశి వారికి ఏళ్ళనాటి శని, మీనరాశి వారికి ఏళ్ళనాటి శని, కుంభరాశి వారికి ఏళ్ళనాటి శని. ఈ 5 రాశులలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా మీరు శని హోమం జరిపించుకోండి. మీరు రానవసరం లేదు. మీ పేరు గోత్రనామాలు పంపించండి. తప్పకుండా నేను శని హోమం జరిపించి ఆ వీడియో పంపిస్తాను. నేను శని భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాను. తమిళనాడులో ఉన్నటువంటి శని టెంపుల్కి వెళ్తున్నాను. శని సింగనాపూర్కి వెళ్తున్నాను. వాడపల్లి టెంపుల్కు, మన ఆంధ్రప్రదేశ్లో వాడపల్లి శనీశ్వర ఆలయానికి వెళ్ళి బ్రేస్లెట్లు అనేది కూడా అక్కడ పూజిస్తాను. అక్కడ పండితులతో చెప్పించి శక్తివంతం చేస్తాను. అవి తీసుకొచ్చి మరి శని హోమంలో పెట్టిస్తాను. నల్ల నువ్వులు, తెల్ల ఆవాలు ఒక నలుపు వస్త్రంలో మూట కట్టేసి చతుర్ముఖ దిగ్బంధనంతో ఈ శని హోమం చేస్తాను. దీని యొక్క ప్రత్యేకత అది. కాబట్టి ఖచ్చితంగా మీరు శని హోమం జరిపించుకోండి. మీ పేరు గోత్రనామాలు పంపించండి. ఎందుకంటే అప్పటి వరకు టైం ఉంది కదా అని చెప్పేసి అందరూ అంటారు. కానీ కేవలం కొంతమందికి మాత్రమే, మినిమం కొంతమందికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తాను. ఎందుకంటే ఒక 100 మెంబర్స్కు మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే అవన్నీ తీసుకొని అంతా పర్ఫెక్ట్గా చేసి మీకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఇట్టి అవకాశాన్ని ఎవ్వరు కూడా అసలు సద్వినియోగం చేసుకునే ఉండాలి. సద్వినియోగం చేసుకోకుండా ఉండకూడదండి. కేవలం నేను అత్యద్భుతంగా ఈ శని హోమం అనేది కూడా జరిపిస్తున్నాను కాబట్టి పేరున ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఎవరికైనా ఏళ్ళనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తున్నవారు ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి.